వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రధాని మోదీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. ఏపీ పునర్నిర్మాణంపై కేంద్ర సాయంకు ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. ఏపీ ఏం కోరుతోంది, కేంద్రం ఏం చేయనుంది, ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కాకుమాన్ రాజశేఖర్ గారు, మరికాసేపట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, కాకుమాన్ రాజశేఖర్ గారు, విజయం సాధించిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు. మరికాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు. అంటే గతంలో ఉన్న దానికి ఇప్పుడు దానికి చాలా తేడా ఉంది. అటు 2014లో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం మనుగడకు అత్యంత కీలకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన ఎంపీ సీట్లు కీలకంగా ఉన్నాయి. వేరే రాజ్యసభలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బలం కూడా ఉంది. అంటే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరే దిశగా అడుగు పడినట్టయినా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఏం చేయాలి, అలాగే ఏ విధంగా ఆదుకోవాలన్న అంశంకు సంబంధించి ముఖ్యమంత్రి రిప్రజెంటేషన్ చేయబోతున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కాకుమాన్ రాజశేఖర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు కూడా డిబేట్లో జాయిన్ అయ్యారు. సార్, శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. రాజశేఖర్ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. సతీష్, అలాగే శ్రీనివాస్ చౌదరి గారు కూడా ముందుగా నమస్కారాలు. గుడ్ మార్నింగ్ అండి. సార్, రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. వాటన్నిటికన్నా ప్రధానమైనటువంటి అంశము మరి ప్రత్యేక హోదా అంశం. అది సాధించుకుంటే మనం అన్ని కూడా వాటంతట అవే వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేటువంటి అవకాశం కూడా ఉంది అన్ని రంగాల్లో. కాబట్టి దాని మీద దృష్టి సాధించాల్సినటువంటి అవసరం. దాంతోపాటు విభజన హామీలు అలాగే ఉండిపోయింది. అంటే ఈ ప్రత్యేక హోదాతో పాటు అంటే పోలవరం అనేటువంటిది కూడా జాతీయ హోదా వచ్చిన తర్వాత సరే అనేక కారణాల చేత ఆ పోలవరం ప్రాజెక్టు కూడా అలా నత్తనడక నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. గత ప్రభుత్వం కొంతవరకు చేస్తే మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరికొంత చేస్తే మిగిలిన పని ఇంకా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. నిధులు కూడా విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అది ఒకటి అలా ఉంచితే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రధాన అంశం. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించినటువంటి దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ప్రయత్నం తీవ్ర స్థాయిలో జరుగుతున్న అది కూడా వాళ్ళు మరి ప్రైవేటీకరణ చేయకుండా ఉండాల్సినటువంటి అవసరం, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి వెనుకబడ్డటువంటి జిల్లాలు ఉన్నాయి. వెనుకబడ్డటువంటి జిల్లాలకి నిధులు కేటాయించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలా పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కొన్ని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు విభజన హామీల్లో కూర్చొని రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి వివాదాలు ఉన్నాయి. విద్యుత్ అయితే జలానికి జల వివాదాలు అయితే లాంటి సమస్యలు ఉన్నాయి. ఆస్తులకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మరి ఒకసారి మరి కూర్చొని రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చుంటున్నట్టుగా 6వ తారీఖు మనకి తెలుస్తా ఉంది. సంతోషం, మంచి పరిణామం అది. అయితే అందులో మరి హామీలు మరి ఏదైతే విభజన హామీలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా చర్చకు తీసుకొచ్చేసి అవి పూర్తి చేసుకోగలిగితే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అదేవిధంగా వెనుకబడిన జిల్లాలతో పాటు ఇప్పుడు మెట్రో రైలుకి సంబంధించి కూడా ఉంది. ఇప్పుడు తర్వాత పెట్రో కారిడార్ ఉంది. కాకినాడ నుంచి మరి వైజాగ్ వస్తుంది, మన చెన్నై వరకు అలాంటిది ఒకటి పెండింగ్ ఉండిపోయింది. తర్వాత మెట్రో రైలు విశాఖపట్నం కానీ విజయవాడ కానీ ఈ ప్రపోజల్స్ అలాగే ఉండిపోయాయి. అంటే ఏమవుతుందంటే గతంలో కూడా 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా అసలు రాష్ట్ర విభజన సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు మరి 5 లక్షల కోట్ల రూపాయలు దాన్ని కేటాయించి రాష్ట్రాన్ని విడగొట్టినా కూడా పర్వాలేదు, ఆ డబ్బు అయితే కేటాయించాలని ఆ రోజు కోరడం జరిగింది. ఆ తర్వాత రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా మరి 1,10,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు మాత్రమే ఎస్టిమేట్ చేసి కేంద్రానికి పంపడం జరిగింది. కానీ అప్పుడు వాళ్ళు కేవలం మరి వాళ్ళు ఇచ్చింది దగ్గరే మరి
2000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 1500 కోట్లు రిలీజ్ చేశారని కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ విధమైనటువంటి అంశాలు మరి పెండింగ్ లో ఉన్నాయి వాళ్ళ దగ్గర. అయితే ఇప్పుడు ఒక మంచి అవకాశం, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేనటువంటి అవకాశం ఈ రోజు కూటమికి దక్కింది. ఎందుకంటే వీళ్ళ యొక్క మద్దతుతోనే అక్కడ అధికారులు ఉంటూ వాళ్ళు వీళ్ళు కలిసి పోటీ చేయడం అయితే, అధికారాన్ని పంచుకోవడం అయితే, గతంలో ఏదైతే 14లో అవకాశం వచ్చిందో మరొకసారి అవకాశం వచ్చింది. ఇప్పుడు గతంలో మేము ఒక్క నిమిషం సార్, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మాకు అవకాశం రాలేదు. గట్టిగా మేము తేవాలనుకున్నాం వాళ్ళని, ఎలాంటి పరిస్థితుల్లో మేము ఆ రోజు అందుకే చెప్పాం మెడల్లో వంచైనా తీసుకొస్తాం. కానీ మా మద్దతు అక్కడ కేంద్రంలో అధికారంలో బీజేపీ లేనందువల్ల. కానీ గత ఎన్డీఏ ప్రభుత్వంలో 1-2 బిల్లులు మినహాయించి ప్రతి బిల్లుకు మీరు మద్దతు తెలిపారు కదా. ఖచ్చితంగా, అంటే రాజ్యసభలో తెలిపారు, లోక్సభలో తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి సార్, రాష్ట్ర ప్రయోజనాల కొరకు కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉండడం అనేటువంటిది ప్రధాన అంశం. ఒక ప్రధాన అంశం. రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ నెరవేరాయి రాజశేఖర్ గారు గత 5 ఏళ్లలో? అంటే ఒక్కసారి అంటే రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఒకవేళ కొన్ని అంశాలు ప్రత్యేక హోదా అంశాల్లో తీయలేకపోయినా కూడా మిగిలిన అంశాలు అరకొర నిధులు మనం ఆ నుంచి తీసుకురాగలుగుతున్నాం, కొంతవరకు పనులు చేయగలిగామంటే కేంద్రం కూడా సహకారం అనేటువంటిది కొంత మేరకు వచ్చింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఉండడానికి లేదా డిమాండ్ చేయడానికి, గట్టిగా నిలబెట్టి నిలదీసేదానికి అంటే ఇప్పుడు వీళ్ళకి ఒక అవకాశం వచ్చింది. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రయోజనాలు మాకు రాని అవకాశం గుర్తుపెట్టుకుంటారు. రైట్ మాకు రాని అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఇక్కడ అక్కడ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన అంశాలపైన రప్పించుకోవాలని కాకమన్ రాజశేఖర్ గారు అంటున్నారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఈసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫస్ట్ టైం ఢిల్లీకి వస్తున్నారు ముఖ్యమంత్రి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇష్యూస్ పైనే రిప్రజెంటేషన్ అయితే చేయబోతున్నారు. అంటే ఈసారి అవకాశాలు ఎలా ఉంటాయి? కేంద్రం ఏ విధంగా స్పందించాలంటారు? గారు, మొదట మీకు కంటిన్యూ ప్రేక్షకులకి అలాగే వైఎస్ఆర్సీపీ నేత రాజశేఖర్ గారికి నమస్కారాలు. నమస్తే. రాష్ట్రంలో వాయువేగంతో పనిచేస్తున్న ఎన్డీఏ కూటమి విషయాలు మీరు చాలా స్పష్టంగా మీడియా ద్వారా చూశారు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, వాలంటీర్లే రాకపోతే పెంచినే పంచలేము, సంక్షేమ కార్యక్రమాలు రావని చెప్పిన ఈ గత ప్రభుత్వం వాయువేగంలో పనిచేసి ఒకే రోజులో పూర్తి చేసిన ఫంక్షన్లు మీరు చూశారు. అలాగే వచ్చిన రోజు నుంచి కూడా అమరావతి విషయం కావచ్చు, పోలవరం విషయం కావచ్చు, దేశ విదేశాల ఇంజనీర్ తీసుకొచ్చి వాళ్ళంతా పరిశీలించి పనులు గాడిలో పెట్టడం అనేది చేస్తున్నారు. అయితే ఈరోజు అనూహ్యంగా ఢిల్లీ ప్రయాణం, ఢిల్లీలో ప్రాధాన్యత, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు, దాని ప్రాధాన్యత కూడా ప్రధాన అంశంగా మీరు మా ముందు పెట్టారు. ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మేము 3 పార్టీలు కలిసాము. ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయం, నియామకాల విషయం, అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన ఆస్తి బకాయిల విషయాలు కూడా చాలా స్పష్టంగా విభజన సంవత్సరానికి అంశాలు 19 అలాగే 1920 కూడా పరిష్కరించమని చెప్పి, ప్రధాన పాత్ర పోషించమని చెప్పి గతంలోనే బీజేపీ గారు చెప్పారు. అయితే ఈ రోజు అవకాశం ఉంది, మాట్లాడుతున్నాము, అమరావతి పాలన ప్రారంభించాము. గతంలో ఏదైతే స్టీల్ ప్లాంట్ విషయంలో 2 నాలుకల ద్వారా అనుసరించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు స్టీల్ ప్లాంట్ విషయం మేము ఆపగలుగుతున్నాం. అదేవిధంగా గతంలో మీరు ప్రత్యేక హోదా తెస్తామని మాకు ఎంపీ నిమ్మన్నారు, ఇచ్చారు. మీరు 35 ఏళ్ళు 31 మంది రాష్ట్రంతో కలిపి వచ్చి విగ్రహాలు ఉండిపోయారు. కానీ మీరు అలాంటి ప్రతి బిల్లుకి ఓటేసారు తప్ప కానీ రాష్ట్రానికి రాష్ట్ర నిధుల విషయంలో ఏమాత్రం పరిష్కరించాలా, జలశక్తి నిధులు కానీ, సర్వవిషయ అభివృద్ధి కానీ, ఎన్ఆర్జీ ఫండ్స్ కానీ, ఇవన్నీ కూడా సమస్యలు పాటించకుండా రాష్ట్ర అభివృద్ధి పుట్టబడింది. ఇప్పుడు మాకు అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మేము కావచ్చు, బీజేపీ కానీ చాలా స్పష్టంగా నిధులకు సంబంధించిన పరిష్కారం వైపు వెళ్తున్నాము. దానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తా ఉంది. పక్క రాష్ట్రం కూడా లెటర్ జరిగింది, మీటింగ్ మేమే వస్తున్నాం కాబట్టి పక్క రాష్ట్రంలో ఉండే నీటి సమస్యలు కావచ్చు, కార్పొరేషన్ ఆస్తులు కావచ్చు, విద్యుత్ బకాయిలు కావచ్చు. గుడ్ మూవ్. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవాలని అనటం, ఏపీ ముఖ్యమంత్రి లేఖ రాయటం, దానికి వెంటనే తెలంగాణ సీఎం పాజిటివ్ గా రెస్పాండ్ అవటం, వెంటనే కూర్చోవాలనుకోవటం, సార్ట్అవుట్ చేసుకోవాలనుకోవటం అనేది రియల్లీ గుడ్ మూవ్ అండి. శ్రీనివాస్ చౌదరి గారు, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి అభివృద్ధి వైపు నడవడం సూపర్. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ కూడా కలిశారు, అల్లా బెల్లా చేసుకున్నారు, బిర్యానీ తిన్నారు, గమ్మున అయిపోయారు. మన రాష్ట్రాలు రాయితీ వచ్చేసారు. మనకు రావాల్సిన విషయాలు ఎక్కడ మాట్లాడాల. అటువంటి పరిస్థితులు రాకుండా 2 రాష్ట్రాలు సరిహద్దు ప్రాంతాలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, ఆస్తి బాధలు బాగా పరిష్కారాలు కాకుండా బచావత్ తీర్మానాలు కూడా ఉన్నాయి సార్. వాటర్ ప్రాబ్లం మెయిన్ గా ఉంది సార్. కృష్ణా, గోదావరి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక్క సెట్టింగ్ లోనే రావు. ఇక్కడ సిట్టింగ్ కూర్చొని పూర్తి స్థాయిలో
విభజన అంశాలు పరిష్కరించి ఆమోదం కాని అంశాలని బీజేపీ పెట్టి అక్కడ నుంచి కేంద్రం నుంచి కూడా ఆమోదం తీసుకోవాలని పదన సందర్భంగా ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నాను. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మాట్లాడదాం. గతంలో ప్రస్తుతం మీలాంటి వాళ్ళని చూసి ఇంతవరకు మీటింగ్ పెట్టలేని జగన్మోహన్ గారు మేము ప్రతిదీ చెప్తున్నాం, ఎందుకు పోతున్నాం చెప్తున్నాం, ఎందుకు వస్తున్నాం చెప్తున్నాం, రాష్ట్రానికి వచ్చే ప్రజలు చెప్తున్నాం. కాబట్టి మేము ఖచ్చితంగా ట్రాన్స్పరెంటల్ గా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడున్నాం. మాకే బాధలు లేవు. గతంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, అమరావతి ప్రాబ్లమ్స్ కూడా ఎనర్జీ మన గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించిన సమస్యలు కొన్ని ఉన్నాయి సార్. అవి కూడా ఆర్ఆర్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా పోలవరం సంబంధించి ఆర్ఆర్ ప్యాకేజ్ సంబంధించిన రెండింటిని కూడా కొలింగ్ తీసుకురావడానికి వెళ్తున్నారు. ఆర్థిక మంత్రిని, రక్షణ శాఖ మంత్రిని, అదే పట్టణాభివృద్ధి మంత్రి గారిని, నీటిపారుదల శాఖ కూడా పరిష్కరించుకొని కూర్చొని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా గాలికి తీసుకురావాలనే పెద్ద అజెండాతో బాబు గారు ఢిల్లీ పైన అయ్యారు. కాబట్టి సక్సెస్ఫుల్ ఖచ్చితంగా వస్తుంది. 2-3 సిట్టింగ్ లో పూర్తి చేయాలని, 3 ఏళ్లలో అమరావతి, 2 ఏళ్లలో పోలవరం, 4 ఏళ్లలో అమరావతి పూర్తి చేయాలని మేము టార్గెట్ పెట్టుకున్నాం. కాబట్టి ఇది 3 ఏళ్లు 4 ఏళ్లు పెట్టుకున్నాం. కాబట్టి పూర్తి చేయడానికి వాయువేగంగా పనిచేయడానికి యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నాం. దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ గా తెలుగుదేశం పార్టీ కుటుంబించిన హామీని 100% నిర్వహించడానికి కట్టుబడుతున్నాం సార్. కాకమన్ రాజశేఖర్ గారు, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతున్నాయంటే పార్టీలకు అతీతంగానే ఆలోచించాలి. ఇక్కడ రాజకీయాలకు ప్రయోజనాలకు లింక్ పెట్టడం అనేది అసలు ప్రజాస్వామ్యం ఇప్పుడు కూడా అది కరెక్ట్ కాదు. ఇక్కడ మీకు లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ఒక్క సభ్యుడు కూడా లేరు, మీకు 11 మంది సభ్యులు ఉన్నారు. గతంలో కూడా ఒకసారి అంటే ఈ ఓటమి తర్వాత మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన తొలి సమీక్షా సమావేశంలో మనకి రాజ్యసభలో 11 మంది సభ్యుల బలం ఉంది, ఖచ్చితంగా అక్కడ కూడా కొట్లాడదాం అని ఆయన ఒక కామెంట్ కూడా చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చే దిశగా ఈరోజు ముఖ్యమంత్రి వెళ్ళి విజ్ఞప్తులు ఇస్తున్నారు. కేంద్రం చేయాల్సిన బాధ్యత ఉంది, అది మీకు, నాకు, శ్రీనివాస్ చౌదరి గారికి అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా అటు లోక్సభలో ఉన్న 4 ఎంపీలు కానీ, రాజ్యసభలో ఉన్న 11 మంది ఎంపీలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరే దిశగా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సార్ సతీష్ గారు, రాష్ట్ర ప్రయోజనాల కొరకు మా యొక్క పూర్తి సహకారం ఖచ్చితంగా ఉంటుంది సార్. అల్టిమేట్ ఎందుకంటే రాష్ట్రము ఆర్థికంగా కానీ అభివృద్ధిలో కానీ మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా పూర్తి స్థాయిలో సహకారం కేంద్రాన్ని అందక కుంటుపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అరకొర నిధుల కేటాయింపులు, అరకొరగా సహాయాలు చేయడం కంటే పూర్తి స్థాయిలో కేంద్రం కానీ మన దృష్టి సారిస్తే దాని కొరకే నేను ప్రత్యేక హోదా అంశాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తుంది. ఎందుకంటే ప్రత్యేక హోదా సాధించుకోగలిగితే అది వాళ్ళు ఇచ్చినటువంటి హామీ 14 ఎన్నికలు మనం పూర్తి స్థాయిలో మనం రాష్ట్రానికి వనగూడేచే ప్రయోజనాలని మనం పొందగలుగుతాం మనం. కాబట్టి నేను ఒకటి కోట్ల మా సహకారం ఖచ్చితంగా ఉంటుంది రాష్ట్ర ప్రయోజనాల కొరకు, అటు రాజ్యసభలో అయినా కానీ లోక్సభలో అయినా. అయితే నేనేమంటానంటే ఇది కేవలం ఆరంభ సూరత్వం కాకూడదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 29 సార్లు మరి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది, కానీ ఎలాంటి ప్రయోజనం వనకూరలేదు. పైగా వాళ్ళు కలిసి ఉన్నారు. చివరి ఆఖరి సంవత్సరం 4 సంవత్సరాల తర్వాత విడిపోయారు తప్పితే 4 సంవత్సరాలు అయితే కలిసి ఉన్నారు. అలాంటి సమయంలో సాధించుకోలేదు. కాబట్టి ఇప్పుడు కూడా అనుమానాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా లేదా అనేది. అందుకొరకే ఇది ఆరంభ సూరతం కాకూడదు, అవి సాధించే వరకు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే మా కోరిక కూడా. మేము అందుకే, ఎందుకంటే చాలా ప్రధానమైనది పోలవరం. ఇప్పుడు దానికి సంబంధించిన నిధులు కేటాయింపులు అయితే మరి లేకపోతే మరొకటి చాలా పెండింగ్ లో ఉన్నాయి ఆర్ఆర్కి సంబంధించినటువంటి. సరే, ఇప్పుడు కొత్తగా మరి కొంతమంది నిపుణులు వచ్చారు. వాళ్ళు ఏదో చూస్తున్నారు, ఇతర దేశాల నుంచి రావడం, మన దేశాల నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు రిపోర్ట్ ఇస్తారు. కాబట్టి దాన్ని బట్టి మరి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అయినా కొద్దిగా స్పీడప్ చేస్తే ఖచ్చితంగా మా యొక్క సహకారం 100% ఉంటుందండి. గతంలో కొంత అడ్డగోలు అవినీతి జరిగింది అనేటువంటి దాని మీద కొంత మేము విభేదించడం జరిగింది. సరే, ఈసారి మరి మరొకసారి వాళ్ళకి అవకాశం వచ్చింది. మరి ప్రధానమంత్రి గారు కూడా మరి ఖచ్చితంగా వీళ్ళ అవసరత లేదా అనివార్యంగా తెలుగుదేశం పార్టీ కానీ లేదా జనసేన కానీ అనివార్యంగా వీళ్ళ అవసరత అనేది ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సాధించుకునేదానికి ప్రయత్నం చేయమనండి. మా యొక్క సహకారం ఉంటుంది రాష్ట్ర ప్రయోజనాల కొరకు అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం.
రైట్. శ్రీనివాస్ చౌదరి గారు ఖచ్చితంగా మా సహకారం ఉంటుంది, మా ఎంపీల సహకారం ఉంటుందని రాజశేఖర్ గారు చెప్తున్నారు. రెండోది, ఎప్పుడు ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్ళినా, ఎప్పుడు కేంద్రం ఆంధ్రప్రదేశ్కు చేయాల్సిన అంశాలు తెర ముందుకు వచ్చినా ప్రధానంగా హైలైట్ అయ్యే అంశం ప్రత్యేక హోదా. ఆల్రెడీ మనం తెలుసు, ఈ మధ్యకాలంలోనే జనతాదళ్ యు అంటే జేడీయూ, నితీష్ కుమార్ పార్టీ 12 మంది ఎంపీలు కూడా ఇప్పుడు ఎన్డీఏలో చాలా కీలకంగా ఉన్నారు. వాళ్ళు ఒక తీర్మానం చేశారు, బీహార్కి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వాళ్ళు ఒక తీర్మానం చేశారు. అంటే ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంపై కూడా ఖచ్చితంగా అడిగే అవకాశం ఏమైనా ఉంటుందా? ఆల్రెడీ జేడీయూ అడుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు? సతీష్ గారు, బీహార్ లో మరొక 4 నెలల్లో ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళ రాజకీయ విమర్శలు అలాగే వాళ్ళకున్న కోరికలు చెప్పడం తప్పేం కాదు. ఎందుకంటే మన రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి 3600 కిలోమీటర్లు తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారు తేలకపోయారు. దానికి అనేక కారణాలు చెప్తారు, మాకు ఎంపీలు లేరని, మెజార్టీ వాళ్ళకు ఉందని చెప్పి. అంటే ఇక్కడ ఏంటంటే బీజేపీ ఒక పార్టీ చెప్తుంది ప్రత్యేక హోదా ఇంక ఏ రాష్ట్రానికి ఇవ్వకూడదు అనుకున్నారు. సరే, ఇప్పుడు బీహార్ వచ్చింది. బీహార్ చెప్తే మనకు జరిగినట్టే లెక్క, మేము కాదనట్లేదు. మాకు ప్రత్యేక హోదా అంటారా, ప్యాకేజ్ అంటారా, ఏమంటే మాకు అనవసరం. మాకు రాష్ట్రానికి నిధులు కావాలి. మీరు ఏ పేరైనా పెట్టుకోండి, మాకు వద్దు. మేము అక్కడ నిధుల విషయంలో కాంప్రమైజ్ తెచ్చుకోవాలి. మన రాష్ట్రానికి కావాల్సిన ఇండస్ట్రీ విషయాలు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కూర్చేయడానికి నిధులు కానీ, అమరావతి, పోలవరం మొత్తం. ఎందుకంటే గతంలో చాలా అప్పులు భారం మన మీద ఉంది. దీన్ని ఎఫ్ఐఆర్ పరిస్థితులు దాటారా లేదా ఇంకా లెక్కలు తేలాల్సి ఉంది. వీటన్నిటికి కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ స్పీడప్ చేయడంతో పాటు రాష్ట్ర నిధులు కలుపుకొని అమరావతి, పోలవరమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు కూడా అభివృద్ధిని రెండు కళ్ళుగా తీసుకెళ్లాలి. వెళ్ళాలి అన్నప్పుడు ప్రధానంగా ఆర్థిక అడ్డంకులు మెయిన్గా ఉన్నాయి. దీనికి ఏవైతే మనం ఇబ్బంది పడుతున్నామో వాటిని ప్రధానంగా పరిశీలించుకొని పక్క రాష్ట్రం నుంచి రావాల్సింది కూడా పరిశీలించుకుంటే మన యొక్క ప్రయాణం ఈజీ అవుతుంది. సరే, ఒక మంచి మాట అన్నారు, సంతోషం. రాష్ట్ర అభివృద్ధి కోసం మా ఎంపీలు కష్టపడతారు, మీకు సహకరిస్తారని. నిజమే, ఈ 5 ఏళ్లలో కూడా ఇంకొంచెం కష్టపడి ఉంటే మంచి మార్పు వచ్చేది. చనిపోయినా వచ్చింది సంతోషం కాదనట్లా. వాళ్ళకు చెప్పిన స్వాగతిద్దాం. ప్రతిపక్షాలు రాజకీయాలు ఇక్కడ రాష్ట్రంలో పెట్టుకుందాం. కానీ రాష్ట్రపతి 4 పోతున్నాం, అందరూ కలిసి పనిచేయాల విషయం తమిళనాడు కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి. నేను అదే ప్రస్తావించబోతున్నా. తమిళనాడు కానీ, కేరళ కానీ చాలా రాష్ట్రాల్లో కొంచెం ఆ సంస్కృతి ఉంది. అంటే రాష్ట్రాల్లో రాజకీయాలు ఉంటాయి కానీ రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం వనగూరుతుంది అటు కేంద్రం వైపు నుంచి అన్నప్పుడు, లేదంటే కేంద్రం నుంచి రాబట్టుకోవాలన్నప్పుడు అందరూ ఏకతాటిపైకి వస్తారు. పార్టీలకు అతీతంగా వచ్చి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, వచ్చి సాధించుకోవటం. మరి ఆ వాతావరణం ఎప్పుడు చూస్తాం 2 తెలుగు రాష్ట్రాల్లో? రాజశేఖర్ గారు యొక్క మార్పు జగన్మోహన్ గారికి వస్తే ఎంతో ఇష్టం. మరి రాజశేఖర్ గారి దగ్గర ఆగిపోతుందా, జగన్మోహన్ గారు లేదు కలిసి పని చేద్దాం అనుకుంటారని ఆయన నిర్ణయం చెప్పాలి. ఇంకోటి ఏంటంటే మీరు తమిళనాడు జల్లికట్టు విషయం కావచ్చు, కావలి విషయం కావచ్చు, కేరళ విషయంలో జరిగే సంఘటనలు కావచ్చు, అనేక అంశాలపైన రాజకీయాలు రాష్ట్రాలు చేసుకుందాం. కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పార్టీలు ఊటావు. ఇది వాళ్ళ యొక్క గొప్ప సాంప్రదాయం. ఇది మన ఆంధ్ర రాష్ట్రాలు రాకపోవడం మన దురదృష్టకరం. ఇప్పుడైనా వస్తే ఆనందపడతాం, స్వాగతిస్తాం. రాజశేఖర్ గారి మాట పార్టీ నాయకులు తీసుకుంటారా, తీసుకోవాలి రెండో విషయం. కాకపోతే ఏంటంటే మేము చాలా సుస్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి వికేంద్రీకరణ చేయడం కోసం పరిపాలన వికేంద్రీకరణ సార్ 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు ఇస్తారు. పరిపాలన వికేంద్రీకరణ పక్కన పెట్టండి. అభివృద్ధి వికేంద్రం సంబంధించి ఇండస్ట్రియల్ పరంగా చిత్తూరు నుంచి విశాఖపట్నం వరకు, స్టీల్ ప్లాంట్ వరకు, కడప స్టీల్ ప్లాంట్ తో సహా, అన్నమయ్య ప్రాజెక్ట్ తో సహా, ఇరిగేషన్ ప్లాంట్ సంబంధించి మొత్తం ఒక రకమైన ప్రణాళికబద్ధంగా ప్రభుత్వం ముందు పెట్టబోతున్నాం. మోడీ గారు ముందర దీనికి కావాల్సిన నిధుల విషయం పైన సమకూరుస్తామన్నారు. గతంలో అమిత్ షా గారు కానీ అలాగే మోడీ గారు కానీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ కట్టుబడి అని చెప్పారు. కాబట్టి మేము ఆ ధైర్యం గతంలో ఎన్నికల ముందే ఎలక్షన్ పోకముందే మేము పొందు పెట్టుకున్నాం. అప్పుడే ఈ కండిషన్స్ వస్తాయని తెలుసు వాళ్ళకి, అప్పుడే ప్రస్తావించడం కూడా జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి ఇరవై వరకు ఏదైతే చెప్పారో వాళ్ళు కట్టుబడి ఉన్నారు, చేసి తీరుతారు. మేము కూడా ఎన్ని రకాలుగా ఏ అవసరాల దృష్ట్యా ప్రణాళికబద్ధంగా తీసుకుంటామో వాటిని కూడా నిధులు తెచ్చుకుంటాం. అల్టిమేట్ గా మాకు కావాల్సింది సెంట్రలైజ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా ముందుకెళ్ళాలి. ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపం వల్ల ఏమో కానీ అప్పుల్లో నెంబర్ 1 వెళ్ళిపోయాం. మనం దాని నుంచి తగ్గించుకొని రాష్ట్ర అభివృద్ధి వైపు నడపాలి, అమరావతిని పూర్తి చేయాలి. ఇది కాకుండా రాష్ట్ర ప్రజలు ఏదైతే మమ్మల్ని ఆశీర్వదించి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకొని ఉంటారో వాటన్ని కూడా మేము ఏదైతే చెప్పామో 100% ప్రణాళికబద్ధంగా వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత మాకుంది. ఇది మా కర్తవ్యము, మా సేవ. మేము ఈరోజు అధికారం ఇచ్చారు కాబట్టి మేము చలాయించడం కోసం కాదు, మేము సేవలుగా పనిచేయాలి. అంటే శ్రీనివాస్ చౌదరి గారు మరికొద్ది రోజుల్లో కేంద్ర బడ్జెట్ రాబోతుంది. ఖచ్చితంగా ఆ కేంద్ర బడ్జెట్లో కొంత తీపి కబురు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ఎన్డీఏ 2 వైపు, అటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో ఉండడం, ఆంధ్రప్రదేశ్లో అలాగే కేంద్రంలో ఉండడం, ఇలాంటి ఒక సానుకూల వాతావరణం ఉంది కాబట్టి
నేను ఆ అంశం చెప్తున్నా సార్. గతంలో రైల్ ట్రాక్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. కడప నుంచి బెంగళూరుకి డబులింగ్ లైన్ పెండింగ్. అదేవిధంగా తిరుపతి నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మెట్రో ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అంటే ఆ విశాఖపట్నంలో విజయవాడ వీటిపైన నిధులు కేటాయించిన పైన కానీ బుల్లెట్ ట్రైన్స్ రావడం కానీ అదేవిధంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ లక్ష్యం చేయడం కానీ అనేక అంశాలపైన కూడా ప్రణాళిక తీసుకున్నాం. ప్లస్ ఏంటంటే కేంద్రం నుంచి కొన్ని ఇండస్ట్రీస్ ఐటీ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అది ఆల్రెడీ మాట్లాడారు కూడా. వాటికి ప్లేసులు ఎలక్ట్రిసిటీ సంబంధించి ఏర్పాటు సంబంధించి డిస్కస్ చేయడంతో పాటు బడ్జెట్ లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కి నిజంగా చెప్పాలంటే అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చే ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఊరటనిచ్చే విధంగా ఇతోధికంగా నిధులు ఇవ్వమని చెప్పి ప్రణాళికబద్ధంగా ఇప్పుడు రోడ్డు భవనాల శాఖ మంత్రి కానీ, ఆర్థిక శాఖ మంత్రి కానీ, ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కలవడానికి ఏంటంటే కారణం ఏంటంటే స్పెషల్ గా టిట్కో లాగా కొన్ని స్పెషల్ గా మాకు కేటాయించి అడుగుతున్నాం. దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు వాళ్ళకి తెలుసు కాబట్టి రాష్ట్ర ప్రజలకి 3 పార్టీలు, నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూడా మాకు కలుస్తున్నారు. బీజేపీ ఆంధ్ర రాష్ట్ర నాయకులు రిప్రజెంటేషన్ ఇచ్చున్నారు. రాష్ట్ర మీరు ప్రత్యేకంగా కేటాయించమని చెప్పి దానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. గతంలో ఇక్కడ మీటింగ్ జరిగి నిజంగా ఈ అవసరం ఉందని కూడా డిస్కస్ చేసి బీజేపీ నాయకులు కూడా చెప్పారు. కాబట్టి మేము వారు ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న మాతో కలిసి మేము కేంద్రంలో అధికారంలో కాబట్టి మాయకి ఏ ఇబ్బందులు ఏమి రావు. అలాగే ఎయిర్పోర్ట్స్ గతంలో జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కడతాన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆరంభ తెలియదు మాకు. కాకపోతే ఇప్పుడు మెయిన్ మెట్రోపాలిటన్ పౌర విమానయాన మంత్రిగా మీ ఎంపీ ఉన్నారు కేబినెట్ లో రామ్మోహన్ రెడ్డి గారు. సార్ అదే ఇప్పుడు అదే అందుకే తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తామన్నారు. అదే గన్నవరం ఎయిర్పోర్ట్, కొన్ని ఎయిర్పోర్ట్లు కొన్ని కడపలో ఉన్నాయి, భోగాపురం సార్. ఇవన్నీ కూడా ఏంటంటే పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటు రవాణా సౌకర్యం తగ్గిపోయింది, ఫ్లైట్స్ రావడం పోవడం. కాబట్టి వాటిని కూడా మనం పెంచుకుంటూ ఆర్థిక రవాణాలు పెంచుకుంటే విశాఖపట్నం కానీ, ఇటు విజయవాడ కానీ, తిరుపతి కానీ పిలిగ్రిమ్ సెంటర్ కాబట్టి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రణాళికబద్ధంగా వెళ్ళాము. అందుకే ఈ శాఖ మంత్రులు కలుస్తున్నారు. బాబు గారు కూడా మంత్రిగా ప్రధానమంత్రి కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి మరింత క్షుణ్ణంగా పరిశీలించి ఇంకా లోతుగా డిస్కస్ చేసి రాష్ట్రానికి ఏమైతే అవసరం ఉన్నాయో దాని మీద ఏం అడిగామో కూడా మీకు చెప్తాం. కొత్త స్టేట్ తాపెట్టుకునేది ఏమి ఉండదు కాబట్టి మేము వెళ్ళినా వచ్చినా ఖచ్చితంగా మీ ముందు ప్రస్తావిస్తాం. మంచి పరిణామాలు రాబోయే రోజులు. ఆ రోజుల్లో రాష్ట్ర అభివృద్ధిని తక్కువగా టైం ఉన్నా కూడా 5 ఏళ్లలో పూర్తి చేసి అమరావతి పొలం పూర్తి చేసి మేము చెప్పిన పూర్తి చేసి 29 ఎన్నికలకు వస్తామని చెప్పి మీరు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఆ నమ్మకం మాకు ఎన్డీఏ కాకమన్ రాజశేఖర్ గారు అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే మీరు ఇందాక ప్రస్తావించిన ఇష్యూస్ కూడా అంటే 360 డిగ్రీ కోణంలో ఆంధ్రప్రదేశ్ గతంలో ఇచ్చిన హామీలు చేయాల్సినవి ఏంటి, ఆర్థికంగా ఏ విధంగా ఆదుకోవాలి, వీటితో పాటు ఒక 2 కళ్ళులాగా ప్రస్తుత ప్రభుత్వం భావిస్తున్న కీలక ప్రాజెక్టులు చూస్తే 1 పోలవరం, 2 అమరావతి. ఈ 2 ప్రాజెక్టుల అంశంకి సంబంధించి కూడా ఎక్కువగా ఇన్సిస్ట్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి అని. మేము కోరుతుంది కూడా అదే సార్. గతంలో ఏమైందంటే రాజధాని అంశంలో కానీ లేదా ప్రత్యేక హోదా అంశంలో కానీ మరి పోలవరం సంబంధించి కానీ లేదంటే వెనుకబడ్డ జిల్లాల 7 జిల్లాలకు సంబంధించి వీటన్నిటిలో కూడా ఏంటంటే అది ఒక అరచేతిలో వైకుంఠం చూపించిన పరిస్థితులు ఉన్నాయి. కేంద్రం కూడా అప్పుడు రాజధాని నిర్మాణం అప్పుడు కూడా మట్టి నీళ్లు తీసుకొచ్చి వదిలిపెట్టిపోయిన పరిస్థితులు ఉన్నాయి. తప్పితే రాష్ట్రానికి మరి ప్రయోజనాలు వనకూరలేదు అనేటువంటిది గతంలో వీళ్ళు కలిసి అధికారులు ఉన్న సమయంలో కూడా జరిగింది. అదే కేవలం గ్రాఫిక్స్ కే పరిమితమైన పరిస్థితులు గతంలో చూసాం మనం ప్రాక్టికల్ గా. మరొకసారి మళ్ళీ అవకాశం వచ్చింది, మరొకసారి ఈ గ్రాఫిక్స్ కి పరిమితం కాకూడదు అనేటువంటిది మేము కోరుకుంటున్నాం. అందుకు దానికి అవసరమైనటువంటి రాష్ట్ర ప్రయోజనాలు వరకు మేము సహకరిస్తాం. మీరు అన్నట్టు మీరు 3 రాజధానులని ఏమి తేల్చలేకపోయారు కదా సార్. ఇప్పుడు 3 రాజధానులు అనే అంశం అది కోర్టులో నడుస్తున్నటువంటి అంశం. అది మేము ఏదైతే చేయదలుచుకున్నామో మేము తలపెట్టిన ప్రతి పనికి కోర్టులకు వెళ్ళారు. అది అలా ఉంచండి. ఈ రోజు దాదాపు 17 మెడికల్ కాలేజెస్ జరుగుతా ఉన్నాయి. వాటిని డెవలప్ చేయండి, మెడికల్ కాలేజెస్ డెవలప్ చేయండి. చాలా సంతోషం. అది ఇంకంతగానే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అయ్యి పోర్టులు ఉన్నాయి, వాటిని డెవలప్ చేయండి. తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, వాటిని బాగు చేసేటువంటి ప్రయత్నం చేయండి. కాబట్టి అంశాలు అనేకమైనాయి. ఇప్పుడు నితీష్ గారు కేవలం 12 మందితోటి ప్రత్యేక హోదా అంశాన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిందని నిలదీస్తున్నటువంటి పరిస్థితుల్లో త్వరలో బీహార్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి జేడీ అంశాన్ని తెర ముందుకు తెచ్చిందని శ్రీనివాస్ చౌదరి గారు అంటున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చినా వెల్ అండ్ గుడ్, లేదంటే ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినా వెల్ అండ్ గుడ్, రాష్ట్రానికి ఏదో రకంగా ప్రయోజనం జరగాలి అనేది మా మెయిన్ మోటో అని అంటున్నారు శ్రీనివాస్.
సార్ మేము చెప్తుంది కూడా అదే సార్. గతంలో ఇదే అంశాలు ఇలాగే మాట్లాడుకున్నాం కదా, 14 నుంచి 19 వరకు ఇలాగే మాట్లాడుకున్నాము. అందుకే గ్రాఫిక్స్ కే పరిమితం కావద్దు, లేదా ప్రకటనలకే పరిమితం కావద్దు. ఈసారి కన్స్ట్రక్టివ్ గా చేయండి, మేము కూడా ఖచ్చితంగా ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొస్తే మేము సహకరిస్తాము. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా చాలా అవసరము, లేదా పోలవరం జీవనాడి, ఇలాంటి వాటికి మనం చేసుకోవాలా. మనం ముందుగా మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు చూస్తే కావేరీ జలాల విషయంలో చూస్తే కర్ణాటక గాని తమిళనాడు గాని యుద్ధం చూడండి, అందరూ కలిసి పోరాటాలు చేసుకున్నారు వాళ్ళు. జల్లికట్టు మీద కూడా వాళ్ళు పోరాటాలు చేసుకున్నారు కలిసి కట్టుగా. కానీ అలా కూడా కాదు, మనకి ఇంకా అంతకన్నా పెద్ద అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఆ అంశాల మీద పోరాటం వాళ్ళని కూడా చేయమంటున్నా. అంటే లొంగుబాటు చర్య కాకుండా పోరాటం చేస్తే ఖచ్చితంగా మా సహకారం ఉంటది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అంశం. కాబట్టి మేము దాంట్లో వెనకాడేటువంటి ప్రశ్న లేదు. మేము ఖచ్చితంగా సహకరిస్తాము. వాళ్ళు కన్స్ట్రక్టివ్ గా చేయమంటున్నా. మొక్కుబడి కార్యక్రమాలు, మొక్కుబడి పర్యటనలు లాగా ఉండొద్దు. గతంలో చూసాం కాబట్టి మాట్లాడుతున్నాను. శ్రీనివాస్ చౌదరి గారు, పర్యటనలు మొక్కుబడిగా ఉండకూడదు, ఖచ్చితంగా ఫలితాలు సాధించే దిశగా ఉండాలి. 2014-19 ఉదంతాలని కాకమన్ రాజశేఖర్ గారు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. సార్ సతీష్ గారు, పులివెందుల ఎంపీ గారు కానీ, రాష్ట్రంలో ఉండే మిత్రపక్షాలు ప్రతిపక్షాలు కానీ నిర్ణయాత్మకమైన సూచనలు ఇవ్వమనే కోరుతుంది. ఇలాంటి జర్నలిస్టులు, మేధావులు, రాష్ట్రానికి ఆకాంక్షించే గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా ఈ రాష్ట్రపై ఎటువంటి సూచనలు ఇచ్చినా మా ఎన్డీఏ ప్రభుత్వం స్వీకరిస్తుంది. పూర్తి రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము. మేము ఎవరిని దుర్మార్గంగాను వ్యక్తిగతంగాను దోషించే అవకాశాలు మాకు లేదు. ఈ రాష్ట్రపై ఎవరు మాట్లాడినా స్వాగతిస్తాం. కాన్పూర్ గారు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా జగన్ గారు కూడా ఇదే ప్రకటన చేస్తుంటే హ్యాపీ ఫీల్ అయినాం. సరే పోనీ ఆయన చెప్పారు, సంతోషం. కాకపోతే గతంలో లాగా పోయి పత్రికల్లో లేదంటే లెటర్లో లేదంటే సెలవులు కప్పి వచ్చే పరిస్థితి కాదు. మేము చాలా గత ప్రభుత్వం మాటల ప్రభుత్వం ఏంటచ్చు, మేము చేతల ప్రభుత్వంగా చూపిస్తాం. ఇది మాటల్లో చెప్తాం కాదు, మీరే చూస్తున్నారు. ఇప్పటికే చూస్తే 20 రోజులు 20 రోజులు కాకపోయినా ఎంత డెవలప్మెంట్ తీసుకొచ్చా, ఏమేమి మార్పులు తీసుకొచ్చా మీరే చెప్తున్నారు. మీ మీడియా ద్వారా మరింత స్పీడ్ పెంచడం కోసం ఈ రోజు జరుగుతుంది. బీహార్ విషయం అంటారు, కుమార్ విషయం అంటారా, ఆయనకున్న ఎన్నికల పరిస్థితులు ఆయన మాట్లాడాడు. వస్తే మాకు కూడా హ్యాపీయే కదా, బీహార్కి వస్తే మాకు వచ్చినట్టే కదా లెక్క. కాబట్టి మేము కూడా సహకరిస్తాం, అందులో అనుమానం అక్కర్లా. కాకపోతే ఏంటంటే పేర్లు ఏమైనా పెట్టుకోండి మాకు, ఎందుకంటే మీ పాలసీ అన్నారు, అదే నిత్య వ్యక్తి అన్నారు, మార్చేశారు. కాబట్టి మాకు కావచ్చు రాష్ట్ర అభివృద్ధికి నిధులు, అది ఏ రూపం ఇస్తే మాకేమి, కాబట్టి నిధులు కావాలి. కాబట్టి మాకు కావాలని మా కోరికల లిస్ట్ బొమ్మడి గారిని పెట్టడం జరిగింది. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, తహసీల్ వారికి ఇస్తామని కూడా చెప్పేశారు. మాకున్న సమాచారం ప్రకారం రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తారు ఎన్డీఏ ప్రభుత్వం, డబ్ల్యూజే సర్కారు సహకరిస్తుంది కూడా. అవసరాలు వాళ్ళకి ఉన్నాయి కాబట్టి గతంలో ఉన్న ఈక్వేషన్స్ వేరు, ఇప్పుడు ఈక్వేషన్స్ వేరు. కాబట్టి మారింది, కాబట్టి మాకు కూడా బలం ఉంది, మాట్లాడడానికి హక్కు ఉందని. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు, థ్యాంక్ యూ కాకమన్ రాజశేఖర్ గారు.